హలో అందరికీ, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు ఏంటంటే ఎథిక్స్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్. దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఎథిక్స్ కమిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే క్యాష్ ఫర్ క్వెరీ కేసు అనేది జరిగింది. అసలు మహువా మొయిత్రా ఎవరు, ఈ ఆవిడ ఎవరు, అండ్ క్యాష్ ఫర్ క్వెరీ కేసు అంటే ఏంటి, ఎథిక్స్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, పార్లమెంటరీ కమిటీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఆల్సో ఎలాంటి ప్రాబ్లమ్స్ పార్లమెంటరీ కమిటీస్ ఫేస్ చేస్తున్నాయి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇలా మనం ఈ వీడియోలో ఒక 360 యాంగిల్లో టోటల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, పూర్తిగా వీడియో చూసిన తర్వాత మన ఛానల్ లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి. ఓకేనా నాన్న? సో మనం కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనేది చేస్తాను. సో మనకు తెలిసింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో అందుకే మేము ఏం చేసామంటే వీ హ్యావ్ లాంచ్డ్ ద ప్రీమియర్ అండ్ అ వెరీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో దిస్ కంటైన్స్ 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్. దీంట్లో టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ అనేది మీకు వస్తుంది, సొల్యూషన్ ఫర్ పీడిఎఫ్ నోట్స్. ఓకే, మేము ఏదైతే టాపిక్స్ చెప్తున్నామో దానికి సంబంధించిన నోట్స్ అంతా మీకు అవైలబుల్ గా ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు మేక్ అ main emphasis on AP related subjects, and we are going to include test series in it. Every class will be in a student centric approach, and the content which we give will be having the lifetime access. So ఇప్పుడైతే కోర్స్ ప్రైస్ వచ్చేసి 4,999 మాత్రమే ఉంది. మీకు కావాలి అనుకుంటే, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే 6305955532 ఇక్కడ స్క్రీన్ మీద ఉంది కదా నాన్న, ఆ నంబర్ కి కాల్ చేస్తే, ఓకే, స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవి ఇంకా బాగా అర్థమవుతాయి. సో ఫీజ్ అనేది 1 జనవరి తర్వాత రివైజ్ అయ్యి 8,000 కి మారుతుంది. సో అంతలోపే మీ ప్రిపరేషన్ ముందుగా స్టార్ట్ చేసి తక్కువ ప్రైస్ లోనే మన కోర్స్ ని పర్చేస్ చేసి బెనిఫిట్ పొందండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. మరి సో కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ వచ్చేసి, Trinamool Congress MP Mahua Moitra was expelled from the Lok Sabha based on the Ethics Committee report alleging unethical conduct and breach of privileges. So ఈ మహువా మొయిత్రా అనే ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, షీ వాజ్ ఎక్స్పెల్డ్, దానిని బహిష్కరించారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ లోక్ సభ, బేస్డ్ ఆన్ ది ఎథిక్స్ కమిటీ రిపోర్ట్. సో ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం తనని లోక్ సభ నుంచి ఎక్స్పెల్ చేయడం వల్ల తను న్యూస్ లో ఉంది. అండ్ ఆల్సో తను ఎందుకు బహిష్కరించబడింది, ఎందుకు ఎక్స్పెల్ చేయబడింది అంటే బికాస్ ఆఫ్ హర్ అనెథికల్ కండక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్. తను ప్రివిలేజెస్ ని బ్రీచ్ చేయడం వల్ల, అనెథికల్ కండక్ట్ ఉండడం వల్ల తనని ఎక్స్పెల్ చేశారు లోక్సభ నుంచి. ఓకేనా? సో మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం ఆల్రెడీ కాంప్రహెన్సివ్ కోర్స్ ఉంది అని చెప్పాను కదా. జస్ట్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆల్సో వీ హ్యావ్ అనదర్ కోర్స్ అవైలబుల్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ జస్ట్ ఫర్ స్క్రీనింగ్ కోర్స్ 2,999 కి మేము అందజేస్తున్నాం. ఇందులో 500+ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్, అగైన్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద స్పెషల్ ఎంఫసిస్, టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో మన క్లాసెస్ ఉంటాయి, అండ్ కంటెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ నంబర్ కి మీరు కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఫీ అనేది 1 జనవరి తర్వాత 6,000 కి రివైజ్ అవుతుంది. అసలు మహువా మొయిత్రాని ఏ గ్రౌండ్స్ మీద తన మీద స్పెసిఫిక్ ఛార్జెస్ అనేవి ఇచ్చారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మహువా మొయిత్రా ఏం చేసిందంటే షీ హాస్ గివెన్ పార్లమెంటరీ లాగిన్ పాస్వర్డ్. ఓకే, లాగిన్ పాస్వర్డ్ అనేది ఇచ్చింది వేరే వాళ్ళకి. దాని బేసిస్ మీద కూడా ఇచ్చారు, కానీ లోక్సభ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇట్ డిడ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ వయలేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ ప్రివిలేజెస్. హవెవర్ ద మెయిన్ రీజన్ ఇస్, ద సెకండ్ రీజన్ ఏంటంటే, తను పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ అడగడానికి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర మనీ అనేది యాక్సెప్ట్ చేసింది. సో అది ఎథిక్స్ కమిటీ ఎంక్వైరీ ఏం చెప్పింది అంటే షీ యాక్సెప్టెడ్, అది కరెక్టే. సో తనను పార్లమెంట్ నుంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి ఎథిక్స్ కమిటీ తన యొక్క రికమెండేషన్స్ అనేవి ఇచ్చిందనమాట. సో ఇది మెయిన్ రీజన్ వై షీ హ్యాస్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది పార్లమెంట్ ఆర్ ద లోక్ సభ. సో కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ అగైన్, తనకి ఏమేమి లీగల్ ఆప్షన్స్ ఉంటాయి? మరి తనని ఎక్స్పెల్ చేశారు కదా, వాట్ ఆర్ ద లీగల్ ఆప్షన్స్ దట్ ఆర్ లెఫ్ట్ విత్ హర్? ఓకే,
ఎలాంటి లీగల్ ఆప్షన్స్ ఉన్నాయి తనకి? నార్మలీ హౌస్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ కోర్ట్ ఛాలెంజ్ డ్యూ టు ఆర్టికల్ 122. ఆర్టికల్ 122 ప్రకారం హౌస్ ప్రొసీడింగ్స్ అనేవి కోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది కుదరదు. కోర్టులో ఛాలెంజ్ చేయడం అనేది అసలే కుదరదు అండర్ ఆర్టికల్ 122. కానీ మొయిత్రా కెన్ ఛాలెంజ్ హర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ యాజ్ పర్ ద 2007 రాజా రాంపాల్ కేస్. సో రాజా రాంపాల్ కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం తను కోర్టులో ఛాలెంజ్ అయితే చేయొచ్చు. However, Article 123 deals with the restrictions on courts not to inquire into the proceedings of the parliament. So పార్లమెంట్ యొక్క ప్రొసీడింగ్స్ అనేవి కోర్టులో డిస్కస్ చేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 123 కూడా చెప్తుంది. హవెవర్ తను రాజా రాంపాల్ కేసుని రెఫరెన్స్ గా తీసుకొని సుప్రీం కోర్టులో తను ఛాలెంజ్ అయితే చేయొచ్చు అనమాట. రాజా రాంపాల్ కేసు అంటే ఏంటి? రాజా రాంపాల్ కేసు అనేది 2007 లో జరిగింది. ఇందులో సుప్రీం కోర్ట్ హెల్డ్ ఇన్ ద రాజా రాంపాల్ వర్సెస్ హానరబుల్ సుప్రీం స్పీకర్ కేస్. ఈ రాజా రాంపాల్ వర్సెస్ ఆనరబుల్ స్పీకర్ కేసులో ఏం చెప్పిందంటే సుప్రీం కోర్ట్, ఇట్ హ్యాస్ స్టేటెడ్ దట్ ద పవర్ ఆఫ్ ఎక్స్పల్షన్ వాజ్ డీమ్డ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఎక్స్పల్షన్ అనేది ప్రివిలేజెస్ లో ఇమ్యూనిటీస్ లో భాగమై ఉంటుందని చెప్పేసి రాజా రాంపాల్ కేసులో సుప్రీం కోర్ట్ అనేది చెప్పింది అనమాట. సో ఆర్టికల్ 105 క్లాస్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, this article deals with the power and the privileges of the parliament and its members. So పార్లమెంట్ లో ఉన్న మెంబర్స్ యొక్క ప్రివిలేజెస్ గురించి అండ్ పార్లమెంట్ యొక్క ప్రివిలేజెస్ గురించి డీల్ చేసే ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దట్ ఈస్ ఆర్టికల్ 105 క్లాస్ 3. సో courts can scrutinize enforcement of privileges by the legislature. సో లెజిస్లేచర్ లో ఈ ప్రివిలేజెస్ అనేవి ఎలా ఎన్ఫోర్స్ అవుతున్నాయి అని కోర్ట్ అనేవి స్క్రూటినైజ్ చేయొచ్చు. ఇట్ క్యాన్ స్క్రూటినైజ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ప్రివిలేజెస్ బై ద లెజిస్లేచర్. సో బట్ ఆర్టికల్ 122 అనేది కూడా వర్తిస్తుంది. సమ్ టైమ్స్ కోర్ట్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఆల్సో. సో ఆర్టికల్ 122 అండ్ 123 ప్రీవియస్ స్లైడ్స్ లో మనం ఆల్రెడీ చూసేసాం. అండ్ ఆర్టికల్ 105(3) is regarding the parliamentary privileges. So Mahua Moitra can challenge her expulsion on several grounds. So the first ground is, so she can challenge. ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్ ఏంటంటే, ఒక స్పెసిఫిక్ ప్రివిలేజెస్ మీద తనని ఎక్స్పల్షన్ చేయబడ్డారు. సో ఆ స్పెసిఫిక్ ప్రివిలేజ్ అనేది ఆ పర్టికులర్ టైంకి వ్యాలిడా కాదా అని చెప్పేసి తను కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ గ్రౌండ్. సెకండ్ గ్రౌండ్ వచ్చేసి, డిఫరెంట్ కమిటీస్కి, డిఫరెంట్ పార్లమెంటరీ కమిటీస్కి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో తను ఎథిక్స్ కమిటీ ప్రొసీజర్ మీద తను ఎక్స్పల్ చేయబడింది. కానీ వేరే కమిటీ యొక్క ఎక్స్పల్షన్, లైక్ వేరే కమిటీ యొక్క ప్రొసీజర్ తో తను ఎక్స్పల్షన్ చేయబడుతుందా కాదా అని చెప్పేసి కూడా చెక్ చేసే అధికారం ఉంటుంది అని చెప్పేసి సుప్రీం కోర్టులో ఆ గ్రౌండ్ మీద తను ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, షీ కెన్ క్లెయిమ్ దాట్ ద న్యాచురల్ జస్టిస్ ఆబ్సెంట్. న్యాచురల్ జస్టిస్ అనేది జరగలేదు అని చెప్పేసి తను ఆ గ్రౌండ్ మీద కూడా ఛాలెంజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో క్వశ్చన్స్ అరైజ్ అబౌట్ ద ఎంక్వైరీస్ ఫెయిర్నెస్. సో ఎథిక్స్ కమిటీలో జరిగిన ఎంక్వైరీ అనేది ఫెయిర్ గా ఉందా లేదా. ఓకే, ఎందుకంటే ఈ లెజిస్లేటివ్ వర్క్స్ లో ప్రాపర్ ఎక్స్ప్లిసిట్ రూల్స్ లేకపోవడం వల్ల అది కరెక్టేనా కాదా అని చెప్పేసి ఛాలెంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఎథిక్స్ కమిటీ అనేది పార్లమెంటరీ కమిటీ కాబట్టి అసలు పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, పార్లమెంటరీ కమిటీ యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే, అసలు పార్లమెంటరీ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ అపాయింటెడ్ ఆర్ ఎలెక్టెడ్ బై ది హౌస్ నుంచి వాళ్ళు అపాయింట్ అవుతారు, ఎలెక్ట్ అవుతారు. అండ్ నామినేటెడ్ బై ద స్పీకర్ ఆర్ ద చైర్మన్. ఓకే, వీళ్ళ ద్వారా నామినేట్ అవ్వబడతారు. ఫంక్షన్ వచ్చేసి దే ఆపరేట్ అండర్ ద స్పీకర్ ఆర్ ద చైర్మన్ డైరెక్షన్. సో వాళ్ళ ఫంక్షన్స్ అన్ని స్పీకర్ ఆర్ చైర్మన్ యొక్క డైరెక్షన్ మీదే పనిచేస్తాయి. అండ్ ద ప్రెసెంట్ రిపోర్ట్స్ టు ద హౌస్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద చైర్మన్. సో వాళ్ళు ఎంక్వైరీ ఆర్ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అది హౌస్ స్పీకర్ కి లేదా చైర్మన్ కి లేదా హౌస్ కి రిపోర్ట్ చేస్తారనమాట. సెక్రటేరియట్ సపోర్టెడ్ బై ద లోక్ సభ ఆర్ రాజ్యసభ విత్ డెడికేటెడ్ సెక్రటేరియట్ కూడా వీళ్ళకి ఉంటారు. మ్యాండేట్ వచ్చేసి ఎగ్జామిన్స్ లెజిస్లేషన్, రివ్యూస్ బడ్జెట్ ప్రపోజల్స్ అండ్ ఎంగేజెస్ ఇన్ పాలసీ డిస్కషన్స్ ఫర్ రెలవెంట్ మినిస్టర్స్. సో దీస్ ఆర్ ది మ్యాండేట్ ఆఫ్ ది పార్లమెంటరీ కమిటీస్.
if you look at the types of the parliamentary committees, different types ఉంటాయి. అందులో స్టాండింగ్ కమిటీ అండ్ అడ్హాక్ కమిటీ అన్నమాట. స్టాండింగ్ కమిటీ వచ్చేసి పర్మనెంట్ కమిటీ, ఇట్ విల్ వర్క్ కంటిన్యూస్లీ, విచ్ ఇంక్లూడ్స్ ఫినాన్షియల్ కమిటీ, డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఇవన్నీ స్టాండింగ్ కమిటీస్ లో పార్ట్. సో స్టాండింగ్ కమిటీ వచ్చేసి పర్మనెంట్ అన్నమాట, ఇట్ విల్ వర్క్ కంటిన్యూస్లీ. వెరాస్ ఆన్ ది అదర్ హ్యాండ్ టెంపరరీ కమిటీ వచ్చేసి అడ్హాక్ కమిటీ వచ్చేసి టెంపరరీ అన్నమాట. ఇట్ ఓన్లీ ఇంక్లూడ్ ద వర్క్స్ ఆఫ్ ద టాస్క్ విచ్ ఆర్ గివెన్. ఒక పర్టికులర్ టైంకి ఒక టాస్క్ ఇచ్చి దీన్ని టెంపరీగా ఫ్రేమ్ చేస్తారు. సో తన యొక్క టాస్క్ ని తను పర్ఫామ్ చేస్తుంది. దీంట్లో జాయింట్ కమిటీస్, సెలెక్ట్ కమిటీస్ అనేవి పార్ట్ అన్నమాట. ఓకే, ఇది బ్రాడ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్. సో స్టాండింగ్ కమిటీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫినాన్షియల్, సెకండ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఎంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఇందులోనే మనం చదివే ఎథిక్స్ కమిటీ అన్నమాట. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఎగ్జామ్. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ కంట్రోల్ కి రిలేటెడ్, హౌస్ కీపింగ్ కి రిలేటెడ్, డే టు డే బిజినెస్ యాక్టివిటీస్ కి రిలేటెడ్. సో ఫినాన్షియల్ వచ్చేసి పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ అండ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫినాన్షియల్ రిలేటెడ్ కమిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు దాన్ని స్టాటిక్ పోర్షన్ నుంచి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. డిపార్ట్మెంటల్ రిలేటెడ్ లో కమిటీ ఆన్ కామర్స్, కమిటీ ఆన్ ఇండస్ట్రీస్, కమిటీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్సెట్రా. ఓకే, ఎంక్వైరీలో కమిటీ ఆన్ పెటిషన్స్, కమిటీ ఆన్ ప్రివిలేజెస్. సో మనకి ఇంపార్టెంట్ అయింది ఎథిక్స్ కమిటీ కూడా ఎంక్వైరీ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ లో పార్ట్. స్క్రూటినీ అండ్ కంట్రోల్ రిలేటెడ్ ఏంటంటే కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్, జాయింట్ కమిటీ ఆన్ ఆఫీసెస్ ప్రాఫిట్ ఎక్సెట్రా. నెక్స్ట్ హౌస్ కీపింగ్, జనరల్ పర్పస్ కమిటీ, హౌస్ కమిటీ అండ్ లైబ్రరీ కమిటీ అనేవి హౌస్ కీపింగ్ కమిటీలో పార్ట్. డే టు డే బిజినెస్ లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఓకే, కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ అండ్ రూల్స్ కమిటీ అన్నమాట. ఇవి టైప్స్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్. ఓకే, సో మనం చూడాల్సింది ఎథిక్స్ కమిటీ కాబట్టి నౌ లెట్స్ సీ వాట్ ఇస్ ఎథిక్స్ కమిటీ. ఓకే, దాని జెనసిస్ ఏంటి చూద్దాం. The genesis of the formation of ethics committee in the parliament can be traced to a resolution adopted by the presiding officer's conference held in New Delhi in 1996. So 1996 లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే తెలుసు కదా. ఓకే, లోక్ సభలో ఇప్పుడు స్పీకర్ ఎలా ఉంటుండు అండ్ రాజ్యసభలో చైర్మన్ ఎలా ఉంటుంది, వీళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అన్నమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది న్యూఢిల్లీలో 1996 లో. సో అక్కడ నుంచి దీని జెనసిస్ అయితే ఉంది ఎథిక్స్ కమిటీ యొక్క జెనసిస్. ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ లోక్ సభకి డిఫరెంట్ ఉంటుంది అండ్ రాజ్యసభకి కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. లోక్ సభలో ఉన్న ఎథిక్స్ కమిటీ వచ్చేసి ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2000 లో ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్. కాంపోజిషన్ వచ్చేసి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 15 మెంబర్స్ కన్నా ఎక్కువగా ఉండరు అండ్ దే ఆర్ నామినేటెడ్ బై ద స్పీకర్ అనమాట. They hold term of office for not exceeding 1 year. So 1 year ki minchi undadu, 15 members ki minchi members undaru. They are nominated by speaker. So it was first constituted in 2000 anamata. This is related to ethics committee in Lok Sabha. On the other hand, ethics committee in Rajya Sabha వచ్చేసి 1997 లోనే కాన్స్టిట్యూట్ అయింది. అది 2000 అయితే ఇది 1997. సో రాజ్యసభలో జస్ట్ 10 మెంబర్స్ ఉంటారు. దే ఆర్ నామినేటెడ్ బై ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. అక్కడ స్పీకర్ అయితే ఇక్కడ చైర్మన్, అక్కడ 15 మెంబర్స్ అయితే ఇక్కడ 10 మెంబర్స్, అక్కడ 2000 అయితే ఇక్కడ 1997. దే షాల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అక్కడ 1 year, ఇక్కడ కూడా 1 year. సో ఇది సేమ్ ఉంది, 1 year సేమ్ ఉంది. ఇక్కడ 10 ప్లేస్ లో అక్కడ 15, ఇక్కడ 1997 ప్లేస్ లో అక్కడ 2000, ఇక్కడ చైర్మన్ ప్లేస్ లో అక్కడ స్పీకర్ అనమాట. డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. అసలు ఎథిక్స్ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఓవర్సీయింగ్ ద మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్ ఆఫ్ ది మెంబర్స్. సో మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మోరల్ అండ్ ఎథికల్ కండక్ట్ ని ఓవర్సీ చేయడానికి, ఎగ్జామైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు ఎగ్జామైన్ ద కేసెస్ రిఫర్ టు ఇట్ విత్ రిఫరెన్స్ టు ఎథికల్ అండ్ అదర్ మిస్కండక్ట్ ఆఫ్ ది మెంబర్స్. దీనికి రిఫర్ చేసిన కేసెస్ ఏవైతే ఉంటాయో రిలేటెడ్ టు ద మిస్కండక్ట్ అండ్ ద ఎథికల్, అనెథికల్ బిహేవియర్, వాటిని ఇది ఎగ్జామైన్ చేస్తుంది. ఎనీ పర్సన్ ఆర్ మెంబర్ మే మేక్ కంప్లైంట్ రిలేటింగ్ టు unethical conduct of a member to the committee. సో ఎవరైనా అనెథికల్ గా బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ కమిటీలో కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ది ఎథిక్స్ కమిటీ ఓన్లీ ఎంపీ కెన్ బి ఎగ్జామైన్డ్ ఫర్ ది మిస్కండక్ట్. మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ మాత్రమే దీన్ని ఎగ్జామైన్ చేయగలుగుతాడు. మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కోసం మాత్రమే దీన్ని ఏర్పరుస్తారనమాట ఎథిక్స్ కమిటీని. సో ఎక్స్పల్షన్ ఆఫ్ ఎంపీస్ గురించి
ఓకే. ఈ ఎక్స్పల్షన్ గురించి కాన్స్టిట్యూషన్‌లో స్పెసిఫిక్‌గా ఎక్కడ ఏ ఆర్టికల్‌లో మెన్షన్ లేదు. Notably, expulsion is not explicitly stated as a ground for seat vacation in the Constitution. However, Article 101 లో it lists the reasons for an MP to vacate a seat. ఒక ఎంపీ తన సీట్ ని వెకేట్ చేయాలి అంటే ఎలాంటి రీజన్స్ ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ 101 లో మెన్షన్ చేసి ఉంది. సో దీస్ రీజన్స్ ఇంక్లూడ్ వాలంటరీ రెసిగ్నేషన్, డిస్క్వాలిఫికేషన్ ఆర్ కంటిన్యూస్ absence from the house. ఓకే. సో ఇవన్నీ ఈ రీజన్స్ తో 101 కింద ఎంపీ అనేవారు వెకేట్ చేయొచ్చు తన సీట్ ని. బట్ ఎక్స్పల్షన్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అయ్యి లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 101. సో ఆర్టికల్ 101, 105 కూడా మనం చదివాము. అదేంటో ఒకసారి రీకాల్ చేసుకోండి. Now let's see the merits of the parliamentary committees. So parliamentary committees అనేవి గుడ్ గవర్నెన్స్ ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తాయి. సో అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి డెఫినెట్ గా పార్లమెంటరీ కమిటీస్ అనేవి. వాటిలో కొన్ని ఇప్పుడు ఎథిక్స్ కమిటీ అనుకోండి, ఎథిక్స్ కమిటీలో ఎంక్వైరీ జరుగుతుందని ఒక భయంతో ఎథికల్ గా ఉంటారు, అకౌంటబుల్ గా ఉండడానికి ట్రై చేస్తారు ఎంపీస్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ డెమోక్రటిక్ పార్టిసిపేషన్. ఓకే. పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది దీనివల్ల, పార్లమెంటరీ కమిటీస్ వల్ల. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా దీంట్లో ఇంక్లూడ్ అవ్వచ్చు, అందుకే పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది ఉంటుంది. సో ఇందులో పార్లమెంటరీ కమిటీస్ లో ఈవెన్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎంగేజ్మెంట్ విత్ ద ఎక్స్పర్ట్స్. ఇట్ విల్ ఆల్సో యాక్ట్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ రిపోర్ట్స్ ని ఎగ్జామైన్ చేసినప్పుడు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ రిజర్వాయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్పొచ్చు. దీస్ ఆర్ ద మెరిట్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. Now let's see the problems or the challenges which are associated with the parliamentary committees. So first one వచ్చేసి resource constraint. So resource constraint అని ఎందుకు అంటున్నామంటే whatever the technical support that is needed for the parliamentary committees, that is very much limited. So technical support అనేది చాలా చాలా అవసరం parliamentary committees కి, కానీ అది చాలా లిమిటెడ్ గా ఉంది. ఓకే. They are limited to a secretariat that helps with matters such as scheduling meetings and note taking. ఇలాంటి వాటికి టెక్నికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం, కానీ టెక్నికల్ సపోర్ట్ అనేది లేదు, రిసోర్స్ కన్స్ట్రెయింట్ అనేది ఉంది. సో అకార్డింగ్ టు ద నేషనల్ కమిషన్ టు ద రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ హ్యాస్ హైలైటెడ్ ద ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ సపోర్ట్ అండ్ స్పెషల్ అడ్వైజర్స్ విత్ ది డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్. సో 2002 లో నేషనల్ కమిటీ ఆన్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఇట్ హ్యాస్ హైలైటెడ్ దెర్ ఇస్ అ absence of special advisors and the research support for the departmental related standing committees అని చెప్పి రిపోర్ట్ లో మెన్షన్ చేసింది అనమాట. సో రిసోర్స్ కన్స్ట్రెయింట్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ది పార్లమెంటరీ కమిటీస్. అండ్ ద నెక్స్ట్ ఛాలెంజ్ ఈస్ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ లేకపోవడం వల్ల దీనికి పెద్ద హర్డిల్ అనమాట. సమ్ కమిటీస్ ఫేస్ ప్రెషర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆర్ ది ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్ విచ్ కెన్ కంప్రమైజ్ దర్ ఇండిపెండెన్స్ అండ్ ద ఇంపార్షియాలిటీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ వల్ల, గవర్నమెంట్ వల్ల ప్రెషర్ ఉండడం వల్ల ఇది ఇండిపెండెన్స్ ని కోల్పోయి ప్రాపర్ గా రిపోర్ట్ ని ఫ్రేమ్ చేయలేకపోతుంది, అన్బయాస్డ్ గా ప్రాపర్ గా రిపోర్ట్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వలేకపోతుంది. Limited powers. These committee do not have the power to enforce the recommendation or to take disciplinary action against those who do not comply. వీళ్ళు ఇచ్చిన recommendations only advisory in nature. అవి కంపల్సరీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళకి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవేళ దాన్ని అమలుపరచకపోతే వాళ్ళని పనిష్ చేసే అవకాశం కూడా దీనికి లేదు. సో దే హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ పవర్స్ అన్నమాట. సో అదర్ రీజన్ ఇస్ అదర్ ఛాలెంజ్ ఇస్ లిమిటెడ్ పార్టిసిపేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కమిటీస్ దే ఆర్ ఫేసింగ్ స్ట్రగుల్స్ టు అట్రాక్ట్ సఫిషియంట్ పార్టిసిపేషన్ ఫర్ ది ఎంపీస్. సో ఆబ్వియస్ గా ఇందులో కూడా ఎంపీస్ మెంబర్స్ అయి ఉంటారు కాబట్టి సఫిషియంట్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఎంపీస్ అనేది లేకపోవడం వల్ల వాటి ఎఫెక్టివ్నెస్, వాటి ఎఫిషియన్సీ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు చూసుకుంటే 2009 నుంచి 2014 మధ్యలో వరకు 49% of the members were present for meetings of the departmental related standing committees. So 49% మాత్రమే ఉన్నారు, మిగతా 51% మాత్రం అబ్సెంట్ అయ్యారనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇది ఎఫిషియెంట్ గా వర్క్ చేయట్లేదు బికాస్ ఆఫ్ వెరీ లిమిటెడ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ఎంపీస్.
నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఇంతకుముందే చెప్పాము, బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ ఆర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల వీళ్ళ మీద ప్రెషర్ ఉండడం జరుగుతుంది. దీని వల్ల దాని ఇండిపెండెన్స్ అనేది కోల్పోయి ప్రాపర్ గా అన్బైజ్డ్ గా వర్క్ చేయలేకపోతుంది పార్లమెంటరీ కమిటీస్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద పూర్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ది 17th లోక్ సభ. పార్లమెంట్ సాట్ ఓన్లీ ఫర్ 37 days మాత్రమే కూర్చుంది దీని మీద. ఇన్ ద లాస్ట్ 10 years ఆల్సో పార్లమెంట్ మెట్ ఓన్లీ ఫర్ 67 days per year. సో దీని సిట్టింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, డిస్కషన్స్ తగ్గిపోతున్నాయి, లిమిటెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, దీనికి ఇండిపెండెన్స్ లేకపోవడం, అండ్ దీని యొక్క రోల్ ఓన్లీ అడ్వైజరీ ఇన్ నేచర్, లిమిటెడ్ పవర్స్ ఉండడం, ఇవన్నీ హర్డల్స్ పార్లమెంటరీ కమిటీస్ ప్రస్తుతం ఫేస్ చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే ప్రాపర్ గా స్క్రూటినైజ్ చేసే పవర్ కూడా దీనికి లేకుండా పోయింది. బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ద డీటెయిల్ స్క్రూటినీ, పార్లమెంటరీ కమిటీస్ ల్యాక్ అండ్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ కండక్టింగ్ థరో అండ్ ఎఫెక్టివ్ స్క్రూటినీ. సో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీస్ రిగార్డింగ్ ద స్క్రూటినీ ఆల్సో. Only limited proportion of the budget is usually discussed on the floor of the house. So 16th Lok Sabha చూసుకుంటే only 17% of the budget was discussed. Total budget కూడా డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ 17% మాత్రమే డిస్కస్ చేశారు 16th లోక్ సభలో. ప్రాపర్ గా డిస్కషన్స్ జరగట్లేవు అండ్ ప్రాపర్ గా కమిటీస్ కి వాళ్ళ ఏవైతే తీసుకొస్తున్నారో కమిటీస్ కి కూడా రికమెండ్ చేయట్లేదు పార్లమెంట్, డైరెక్ట్ గా బిల్స్ ని పాస్ చేసేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. ప్రాపర్ స్క్రూటినీ చేయడానికి కావాల్సిన ఎఫెక్టివ్ మెజర్స్ అనేవి లేవు. So what are the suggestive measures to enhance the role of the parliamentary committees? So parliamentary committees role ni improve cheyalante elanti suggestive measures తీసుకోవచ్చు. So we have to increase the resource and the time also. Number of sittings increase cheyali, the technical support that should be given also should increase, the resource support should increase. So National Commission to the review of the working of the Constitution 2002 ఏం చెప్పిందంటే, it has recommended that funds should be allocated to assist these committees in conducting inquiries, hold పబ్లిక్ హియరింగ్స్ ఉంది, కలెక్టింగ్ డేటా. దీనికి ప్రాపర్ ఫండ్స్ అనేవి అలొకేట్ చేయాలి అని చెప్పేసి నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది రికమెండ్ చేసింది ఇన్ 2002. So we have to ensure steps must be taken in order to enhance independence also. Committees ki political pressure, influential groups మీద నుంచి వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇండిపెండెన్స్ అనేది ఉండట్లేదు. సో స్టెప్ షుడ్ బి టేకెన్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ దేర్ ఇండిపెండెన్స్ అండ్ ఇంక్రీజ్ పబ్లిక్ విజిబిలిటీ. సో మేక్ ద వర్క్ ఆఫ్ ద కమిటీస్ మోర్ ట్రాన్స్పరెంట్. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ని ట్రాన్స్పరెంట్ గా మార్చండి అండ్ ఇట్ షుడ్ గెట్ యాక్సెసిబుల్ టు ద పబ్లిక్, సచ్ యాజ్ బై హోల్డింగ్ పబ్లిక్ హియరింగ్స్ ఆర్ పబ్లిషింగ్ రిపోర్ట్స్. సో పబ్లిక్ హియరింగ్స్ ని పెట్టాలి, లేదా రిపోర్ట్స్ ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నారో వాటిని పబ్లిష్ చేసే ఛాన్స్ అనేది ఇవ్వాలి. సో దట్ పీపుల్ విల్ ఆల్సో నో అసలు ఏంటి జరుగుతుంది అని చెప్పేసి పీపుల్ విల్ ఆల్సో నో. సో డెమోక్రటైజేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది అనమాట ఇఫ్ వి మేక్ దెమ్ publicly available, make these reports publicly available. And also participation of MPs should be increased, they should get encouraged. So to get greater participation from the MPs in committee work through measures such as providing additional incentives or resources. మీరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు అడిషనల్ రిసోర్సెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసి వాళ్ళని ఈ కమిటీస్ లో పార్టిసిపేట్ చేసేలాగా కొన్ని మెజర్స్ అనేవి తీసుకురావాలి. సో దట్ ద పార్లమెంటరీ కమిటీస్ యొక్క పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. సో ప్రీవియస్ గా మెయిన్స్ లో కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి రిలేటెడ్ టు ద పార్లమెంటరీ కమిటీస్. నేను వాటిని మీకోసం రీడ్ అవుట్ చేస్తాను. వై డూ యూ థింక్ దట్ ద కమిటీస్ ఆర్ కన్సిడర్డ్ టు బి యూస్ఫుల్ ఫర్ ద పార్లమెంటరీ వర్క్? సో ఇంతకు ముందు మనం ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్ అనేది చూసాం కదా, దాంట్లో ఉన్న పాయింట్స్ ని మనం ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ డిస్కస్ ఇన్ దిస్ కంటెక్స్ట్ ద రోల్ ఆఫ్ ది ఎస్టిమేట్స్ కమిటీ. సో ఇక్కడ ఆ ఇయర్ లో ఎస్టిమేట్ కమిటీ మేబీ న్యూస్ లో ఉంటుంది, సో అందుకే క్వశ్చన్ అడిగారు. హవెవర్ ఈ ఇయర్ ఇక్కడ ఎస్టిమేట్ కమిటీ ప్లేస్ లో ఎథిక్స్ కమిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద క్లాస్ ట్రై దిస్ క్వశ్చన్. సో ఇక్కడ రోల్ ఆఫ్ ఎస్టిమేట్స్ కమిటీ బదులు రోల్ ఆఫ్ ఎథిక్స్ కమిటీ అని పెట్టేసుకొని మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఓకే. డూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ parliamentary standing committees keep the administrator on its toes and inspire
reverence for parliamentary control, evaluate the working of such committees with suitable examples. సో మీరు ఇమీడియట్ ఆఫ్టర్ దిస్ క్లాస్ మీరు ఈ కమిటీస్ గురించి డీటెయిల్ గా మీరు ఏదైతే రెఫరెన్స్ బుక్ పెట్టుకున్నారో దాంట్లో ఈ కమిటీస్ గురించి డీటెయిల్ గా కవర్ చేసేసి ఈ ఆన్సర్ కూడా రాయడానికి ట్రై చేయండి రిలేటెడ్ టు ద డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. ఓకే, ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్ గా ఎథిక్స్ కమిటీ గురించి, ఓకే, ఓవరాల్ గా పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ఛాలెంజెస్, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఓవరాల్ గా అన్నిటికీ రిలేటెడ్ చూసాము, స్పెసిఫిక్ గా చూడలేదు. హవెవర్ మీరు ఎథిక్స్ కమిటీ గురించి మనము డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే రాయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో పార్లమెంటరీ కమిటీస్ చాప్టర్ ని రివైజ్ చేసుకోండి స్టాటిక్ బుక్ నుంచి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ది కంటెంట్ దట్ ఐ హావ్ డెల్ట్ ఇన్ దిస్ వీడియో. సో మీకు ఇలాంటి కంటెంట్ కావాలి అనిపిస్తే, ఈ కంటెంట్ మేము ఏదైతే డెలివర్ చేస్తున్నామో అది మీకు నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. అండ్ ఆల్సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో మన వీడియోని షేర్ చేయండి. సో మీకు గ్రూప్ 2 ఏపీఎస్సీ జాయిన్ కావాలి అనుకుంటే ఇనీషియల్గా నేను ఒక నంబర్ మెన్షన్ చేశాను కదా, దానికి కాల్ చేసి మీరు డీటెయిల్స్ని ఎంక్వైరీ చేసుకొని తర్వాత మీరు జాయిన్ అయిపోవచ్చు. ఫీ అనేది 1st January తర్వాత రివైజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఆల్సో ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి in order to be ahead of all the other aspirants, so you can join our course if you want. Okay, that's it for today's video. Keep smiling, take care, bye bye.